చూసేటోళ్ళందరికీ జెండా వందనం శుభాకాంక్షలు. మరి మన వార్తలు శురియేద్దామా? గంటకంటే ముందుగాల ఎరికే కదా హెడ్లైన్స్ చూడురి. మొగులెక్కిన జాతీయ జెండా, గాంధీ తాతకు జేజేలు, సర్కారు సందేశాలు. సర్వే మీద సర్వే చేస్తున్న జనాలు, భయపడొద్దంటున్న సర్కారోళ్ళు. రుణమాఫీ కాన్పు చేసిన సీఎంలు, లచ్చనంగా విడుదలైన జీవోలు. కారెట్సి గాలి మోటార్ ఎక్కుతున్న ముఖ్యమంత్రి, సర్వే అయిపోగానే సింగపూర్కెళ్లి షికారు. పరాష్కమైన పనికొచ్చేదే చేసిండు, బర్ఫు నీళ్లు మీద పోసుకున్న సత్యనాదెల్లా. మళ్ళా తిర్రి చేస్తున్న రామ్ గోపాల్ వర్మ, కేసీఆర్ పేరు మీద సినిమా అంటున్న రామజీవి. బా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా వేడుకలు చిన్నగా జరిగినాయా? ఏడ చూడు దేశభక్తి పాటలు ఆటలు మొత్తం జోరుగా అయినాయి. ఇక మన ఎర్రకోటల మోడీ సార్ జెండా ఎగరేస్తే, గోల్కొండ కోటలో మన కేసీఆర్ సార్ జెండా ఎగరేసిండు. వాడలా పండగ లెక్కనే అయింది. మరిగా పండగ ఎట్లా జరిగిందో ఈ చిన్న పాటతో చూడుర్రి. Respect for women, performance of duty, honesty in life, self-restraint in conduct, responsibility in action, and discipline in young minds. వందనం మాతా వందే మాతరం, 100 ఏళ్ల వసంత గీతం మాతా వందే మాతరం, ఓ వందే మాతరం. గగనతలంలో కాశ్మీరం, కన్యాకుమారి జలసంద్రం, భారత పౌరుల గుండెల సవ్వడి మాతా వందే మాతరం, ఓ వందే మాతరం. देश की आजादी के लिए मर मिटने वाले समर्पित उन सभी आजादी के सिपाहियों को मैं शत वंदन करता हूं, नमन करता हूं। और आजादी के जंग के लिए जिन्होंने कुर्बानियां दी, उनका पुण्य स्मरण करते हुए సరిహద్దుల్లో సైనిక గవాతు అలికిడి పలికిన వందనం మాతా వందే మాతరం, 100 ఏళ్ల వసంత గీతం మాతా వందే మాతరం, ఓ వందే మాతరం. తెలంగాణ జాతి చరిత్రను సమున్నతంగా చాటి చెప్పే గోల్కొండ వేదికగా తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతున్నందుకు యావత్ తెలంగాణ ప్రజలు నేడెంతగానో ఆనందపడుతున్నారు. స్వతంత్ర సమరంలో అలసి నేల ఒడిలో నిదురించే వీరులారా వందనం, తననన వీరులారా వందనం. మెత్తుటి దారలలో శత్రువు సేనలపై పోరాడే పౌరులారా వందనం, తననన పౌరులారా వందనం. మీ కనుపాపల వెలగువలో దేశం చూసే వేకువలో స్వప్నం వీడిన కనురెప్పల సడి పలికే వందే మాతరం, ఓ వందే మాతరం. స్వాతంత్రం వచ్చిందని అందరూ మస్తు సంబరంతోని పండగ లెక్కనే వేసుకున్నారు కదా. ఇక మన రాజకీయం లీడర్ల గురించి అయితే చెప్పవలసిందే లేదు. వాళ్ళ దేశభక్తిని చూసైతే నేనే పరిశాన్ అయినా. అరే, గింత భక్తిని ఇంతకాలం కడుపులు ఎట్లా దాచుకున్నారు, ఏంది కథ అని. ఎందుకంటే మన జెండా మీద వాళ్ళకు మస్తు గౌరవం ఉన్నదని నాకు ఇప్పుడే తెలిసింది. వాళ్ళ గౌరవం ఎట్లున్నదో మీరు కూడా చూడురి. నీ యవా పార్టీలకి నా వారేస్తే తమాషా అయిపోయింది అందరికి. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు. కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, ఎర్రజెండోళ్ళు, బీజేపీలు అందరు అధ్వానం తయారైనరు. అరే, స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంది? శతాబ్దాల శని శర ఇడ్చుకున్న దినం. అటువంటి దినాన్ని ఎంత మంచిగా గౌరవించుకోవాలి. ఇక చూడుండ్రి, తెలుగుదేశం, కాంగ్రెస్, ఉమ్మా డక్కా అంతా జెండాను అలా పార్టీ గద్దెలకు కట్టేసుకున్నారు. అయ్యో, జాతీయ జెండాను మన పార్టీ జెండా కట్టెలకు ఎట్లా కడతామని ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇగ్రం దాపిన వాళ్ళంతా త్రివర్ణ పతాకాన్ని తీసుకుపోయి ఒక ఇట్లా అవమానం చేసిండ్రు. ఇలా ఏ పార్టీ లేదు చెప్పుండ్రిగా. ఆఖరికి దేశాన్ని వెళ్తున్న బీజేపీ పార్టీ కూడా జాతీయ పతాకానికి అవమానం చేసింది. సపరేట్ జెండా గద్దెలు గట్ట చేత కాకపోతే ఇళ్లలో వండాలి.
ఇదేంది పని? మీరు ఎగిరేయకపోతే స్వాతంత్రం రానట్టు అనుకుంటుర్రా? ఇది రంగారెడ్డి జిల్లాలున్న ఎల్బీనగర్ కాడి ముచ్చట. ఇక ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల కాడున్న దండేపల్లి కాడ చూడండి, ఇది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పార్టీ జెండా. దాన్ని తీసి భారతదేశం జెండా తలిగిచ్చిర్రు. ఇది చూడండి, ఇంక అదే ఊళ్ళే తెలుగుదేశం దిమ్మెకు జాతీయ పతాకం పెట్టిండ్రు. పార్టీలకున్న పవిత్రత జాతీయ జెండాకున్న పవిత్రత ఒకటేనా చెప్పుండ్రి? దేశాన్ని ఖరాబు చేస్తున్నది కాక జాతీయ పతాకాన్ని కూడా పాడు చేయబట్టిండ్రు. ఇక ఎప్పుడు మారుతారో ఎన్నడు తెలివికొస్తారో అని తిట్టుకుంటున్నారు జనం. అబ్బబ్బబ్బబ్బబ్బా, పోటీ అంటే గది గట్లుండాలి. అటా ఇటా ఏదో ఒకటి తేలిపోవాలి. ఇగో ఇప్పుడు కేసీఆర్ సార్కు చంద్రాల సార్కు నడుమ గట్లనే నడుస్తుంది పోటీ. ఒక్కసారి ఛాలెంజ్ చేసుకున్న తర్వాత ఇక తగ్గుడే లేదు. సీమాంధ్రను చంద్రాల సారు సింగపూర్ చేస్తా అన్నాడు కదా, కానీ సీమాంధ్ర కన్నా ముందుగానే హైదరాబాదే సింగపూర్ అవుతుందా ఏంది అనిపిస్తుంది నాకు. అగో నా ఎడమ కన్ను కూడా అదురుతున్నది. ఎందుకో మంచిగా అవుతుంది అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, మీరు కూడా చూడురి. ఇన్నారులకి ముచ్చట ముఖ్యమంత్రి కుర్చెక్కినాక తొలిసారి కేసీఆర్ సారు బయటి దేశానికి ప్రయాణం కట్టిండు. అది కూడా ఏడికో కాదు, చంద్రాల సార్ ఊకే మాటకు ముందుగా ఒక పాలి వెనుకొక పాలి అంటుంటాడు చూడుర్రి, గదే సింగపూరు. గాడికి పోతున్నాడు. ఈ చంద్రాలు ఊకే సింగపూర్నే కలవరిస్తుంటాడు. మరి గంతగానం ఏముంటదాడా అని ఉట్టిగానే చూస్తూ పోతున్నాడు అనుకునేరు. అట్లా కాదట, అక్కడ పరిశ్రమలు కంపెనీలు ఎట్లుంటాయో అరుచుకొని మన తాన ఎవరెవరు పెట్టుబడులు పెడతామని వస్తారో వాళ్ళతో మాట్లాడేది అందుకు పోతున్నాడట. మొన్న ఇది వరకు సింగపూర్కి వెళ్ళి కొంతమంది వచ్చి సార్ను కలిసిండ్రు కదా, తెలంగాణలో పెట్టుబడులు కూడా పెడతా అన్నారు. అగోగా ముచ్చట ఏడాదాకా వచ్చిందో అడుగుదామని పోతున్నాడట సారు. అక్కడ సర్కార్ వాళ్ళతోని కంపెనీ వాళ్ళతోని మీటింగులు పెట్టి మాట్లాడి అందరికి నమ్మకం కలిగేటట్టు చేస్తాడట. అది కూడా ఎన్నడో కాదు, 19వ తారీఖు నాడు సర్వే ఉన్నది కదా, సార్ ఇంటికాడ పొద్దుగాలనే సర్వే వాళ్ళకి అన్ని వివరాలు ఇచ్చి పొద్దుమీకి సింగపూర్ గాలి మోటార్ ఎక్కుతాడట. అటు పక్కకు చంద్రాల సార్ కూడా సింగపూరానికి ఇదివరకు ఒక రౌండ్ వేసి వచ్చిండు. మరిగా కేసీఆర్ సార్ ప్రయాణం కట్టిన ముచ్చట ఎరకగానే మళ్ళొకపారి చంద్రాలు కూడా ప్రయాణం కడతాడు. ఇది గ్యారెంటీ అనుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు మీరు ఆరాంసే టీవీ చూస్తున్నారంటే కారణం ఎవరు టీవీ కొనుకొచ్చిండు కాబట్టి మా ఇంటి ఆయనే అని అనుకుండ్రి దయచేసి. ఎందుకంటే భయం లేకుండా ఉన్నామంటే కారణం జవాన్లు. వాళ్ళు చేయబట్టే కదా మనం ఈడ ఏ పరిశాన్ లేకుండా ఉన్నాం. మన పనులు మనం చేసుకుంటున్నాం కదా, అందుకే జై జవాన్. ఇప్పుడు మింట్రోల గురించి ఒక వార్త వచ్చింది ఖమ్మంకెళ్ళి, చూడు రోపారి. కొంతమంది మజ్జు పోరగాళ్ళను మింట్రీలకు పోమంటే ఏమంటారు, ఏహే ఊర్లే ఆటోనో ట్రాక్టరో నడుపుకొని బతుకుతాం గాని గా సలిలో ఎవరు కావాలి కాయాలి, తెల్లారు లేచి ఎవడు ఎక్సర్సైజులు చేయాలి, పాకిస్తాన్ వాళ్ళతోని ఫైట్లు ఎవడు చేయాలి అని దీర్ఘాలు తీస్తారు. కానీ ఖమ్మం జిల్లాలో గొల్లెనపహాడ్ అనే ఊరున్నది. ఊరు చిన్నదే గాని అక్కడ జనాలకు మాత్రం దేశం మీద మస్తు భక్తి. ఎంత భక్తి అంటే ఈ ఊర్లే పడిచి పోరగాళ్ళు అందరి లెక్క సాఫ్ట్వేర్ జాబులకో కలెక్టర్ నౌకర్ల కోసం దేవులాడరు. ఎప్పుడెప్పుడు మింట్రీలో పోదామా అని ఉరుకులాడుతుంటారు. ఇప్పుడు ఈ ఊర్లో 17 మంది జవాన్లు అయ్యారు. ఇంకా కొంతమంది అందులో పోయేదందుకు ఎక్సర్సైజులు బాగా చేస్తుర్రు. అసలు వాళ్ళకి మింట్రీ ఉద్యోగం ఎందుకు చేయాలనిపిస్తుంది? కొడుకులు ఎన్నో బార్డర్లు ఉంటే ఆ లవ్వయ్యలు రంది పడతలేరా? ఊర్లో అదే ముచ్చట అడుగుదాం, చెప్పే నువ్వు. పేద కుటుంబం అయినా కూడా చదివించుకొని ఏదో విధంగా దేశానికి ఒక విధంగా సేవ చేయడానికే మేము అనుకున్నాం. శబాష్, దేశం కోసం తనలాడుతున్న ఇటువంటి కుటుంబాలే మనకు గర్వకారణం. ఈ ఊరు తరపున జల్దీనే ఇంటికొకరు ఆర్మీ జవాన్ అవుతారట. ఏడనో మారుమూల ఊర్లోళ్ళు మన కోసం గీ తీర్ల ఆలోచన చేస్తున్నారంటే వాళ్ళకొక పెద్ద సెల్యూట్ కొడదాం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా చెప్దాం. ఇగో ఇవాళ నేను ఆఫీస్కి వస్తున్నానా, బస్సులో చాలా మంది సర్వే ముచ్చట్నే మాట్లాడుతున్నారు. సర్వే అవుతుందా కాదా, కేసీఆర్ సార్ చేసేది కరెక్టేనా కాదా, సర్వే లేదు గిర్వే లేదు అంత లాస్ట్కి వచ్చినాక ఏముండదు అని మాట్లాడుతున్నారు. మరి అసలు సర్వే సంగతి ఏడాదాకా వచ్చింది ఏంది కథ చూడురి. మంగళవారం దగ్గరికి రానే వచ్చింది. తెలంగాణ సర్వే మీద జనాలకైతే ఇంకా అనుమానాలు పోతలేవు. ఇంకా కొత్త అనుమానాలు కూడా వస్తున్నాయి. కొందరికి కేసీఆర్ సార్ మీద కోపం కూడా వస్తుంది అనుకోరాదు. ఈ సర్వే చేయబట్టి లేనిపోని లిటిగేషన్లు పెట్టిండని. అసలు సర్వే రోజు అందరు ఇంట్లోనే ఉండాలనా, ఉండకుంటే వాళ్ళ పేర్లు రాసుకోరా? సర్వే కోసం వచ్చిన ఆఫీసర్లకు బ్యాంకు బుక్ ఎందుకు చూపించాలి? ఇగో గిసొంటి అనుమానాలు బాగా మందికి వస్తున్నాయి. ఇంకా కొందరికైతే ఇంకో తీరు డౌట్లు కూడా వస్తున్నాయి. నా జీతం ఎంతనో నా ఇంటానకే చెప్పలే, ఎవరికో నేనెందుకు చెప్పాలి? భూములు జాగల సంగతి వాళ్ళకెందుకు? ఆఫీసర్లు వంట రూములకు వచ్చి పొయ్యిలేని ఉన్నాయో చెక్ చేస్తారా? ఇగో గిసొంటివి కూడా ఉన్నాయి. గీ అనుమానాలు భయాలు లేకుండా ఈ సర్వే ఎందుకోసమో మన సర్కారు మళ్ళా క్లారిటీ ఇచ్చింది.
జనాలకు అసలు ఏమేమి అవసరమో తెలుసుకునేదానికే ఈ సర్వేనట. ఒక్కరి పేరు మీదనే 2-3 రేషన్ కార్డులు, 4-5 ఇందిరమ్మ ఇండ్లు ఉంటే వాటిని తీసేదందుకే తప్ప ఉన్న వాటిని కూడా వీకేదందుకు కానే కాదు. గట్లేం భయపడకుర్రా అని కూడా చెప్పింది. ఇక సర్వే రోజు ఇంట్లో అందరు ఉండవలసిన పని కూడా లేదు. ఇంటి పెద్ద ఒక్కల వివరాలు అన్ని చెప్తే సరిపోతుందట. వాళ్ళు రాసుకుంటారు. ఇక ఇంటికి వచ్చిన సర్వే ఆఫీసర్లు కూడా మిమ్మల్ని ఈ బుక్ చూయించుండ్రి, ఆ బిల్లు చూయించుండ్రి అని బలవంతం చేయరు. మీరు చెప్పినట్టే వాళ్ళు రాసుకుంటారు. మీరు చూయించినే చూస్తారు తప్ప మిమ్మల్ని కసరించుకోరు. నవ్వుకుంటూనే మాట్లాడతారు. అవసరమైతే బతలాడుకుంటారు. దయచేసి పేర్లు రాసుకోర్రీ అని కేసీఆర్ సార్ వాళ్ళకి గట్ల ట్రైనింగ్ ఇస్తున్నాడట, మనతో మంచిగా మాట్లాడాలని. ఇక ఈ సర్వే ఖచ్చితంగా చేయించుకోవాలన్న రూల్ కూడా ఏం లేదట. ఇష్టం ఉన్న వాళ్ళే పేర్లు ఎక్కించుకోవచ్చు, అవసరం లేదనుకున్న వాళ్ళు అవసరం లేదన్నట్టే ఉండొచ్చు. కానీ సర్వేలో పేర్లు రాయించుకుంటేనే మంచిదోళ్ళు. ఎందుకంటే రేపు పొద్దుగాల ఏమైనా పథకాలు, లోన్లు కావాలన్నా, ఇంకేమైనా సబ్సిడీలు ఇవ్వాలన్నా కూడా సర్కార్ రికార్డుల పేరున్నదా లేదా అనేది చూస్తారు కదా. పథకాలతో పనేం లేనోళ్ళు కేసీఆర్ సార్ మనకిచ్చేదేంది అనుకునేటోళ్ళు పేర్లు ఎక్కించుకోకుండా నడుతుంది. కానీ ఎవరికైనా సర్కార్తో ఇయ్యాల కాకుండా రేపైనా అవసరం పడుతుందిగా. కాగితాలు గీదాలు చూపించామన్నప్పుడు సర్వే కార్డు చూపించవచ్చు. అందుకోసమన్నా ప్రతి ఒక్కరు సర్వే చేయించుకోరోళ్ళు. సర్కారే కదా మన వివరాలు అడిగేది, ఏం కాదు. జెండా మందిరం గోల్కొండలా ఏం జరిగిందంటే కేసీఆర్ సారు, ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో హలో, గుంగుడి అంచు పచ్చగున్నది. మా ఇంటి గడప కూడా పచ్చగానే ఉన్నది. అయితే నువ్వు మా లక్ష్మివే. లక్ష్మి, ఈ నెల నుంచి నాకు జీతం చెక్కియకుర్రి. అమ్మయ్యా, ఎంత చక్కటి ముచ్చడి చెప్పినావో. కొలుపు బంద్ చేస్తున్నావా మంగ్లీ? ఎప్పుడు నా మీదే ఉంటాయి ఈమె కళ్ళు. బంద్ చేసుడు కాదు, జీతం పైసలు చేతికి ఇవ్వరని చెప్తున్నా. నెల నెలకు మంచిగా బ్యాంకులు ఇస్తున్నాం కదా, ఏమైంది ఇప్పుడు కొత్తగా చేతికి ఇవ్వమంటున్నావు? ఆహా, జీతం పైసలు బ్యాంక్ లో ఎందుకు వేసుకుంటాం లక్ష్మి? ఎందుకేంది, చేతులలో ఉంటే పుటపుట ఖర్చు అయిపోతాయి. అవసరం ఉన్నప్పుడు ఇంతింత తీసుకోవచ్చు కాబట్టి వేసుకుంటాం కదా. కానీ ఇప్పటి సంది కదా అయ్యేటట్టు లేదు, గందుకే నా చేతికే ఇవ్వరు జీతం. తలకాయకు తొక్కకు లింకు లేకుండా చెప్తావు. ఏదో జరంత అర్థమయ్యేటట్టు చెప్పరాదు మంగ్లీ. ఆడ కూర్చొని చెప్పుడు కాదు, లోకం మీద ఏమైతుందో తెలుసుకో ముందుగాల. అబ్బో, ఈమెకి అన్ని ఎరికైనట్టు ఎట్లా బిల్డప్ ఇస్తున్నారు చూడు. ముచ్చటేందో చెప్పరాదు మంగ్లీ. ఇప్పటి సంది మన బ్యాంక్ లో ఉన్న పైసలు మనం తీసుకున్నప్పుడు కూడా కష్టమే లక్ష్మి. అగో గదేంది, మన బ్యాంక్ లో ఉన్న పైసలు మనం తీసుకోవాలన్నా కూడా 20 రూపాయలు వసూలు చేస్తారంట బ్యాంక్ వాళ్ళు. ఏంది, అవునా? సొంత బ్యాంక్ ఏటీఎం లో నుండి అయితే 5 సార్లా, వేరే బ్యాంక్ ఏటీఎం లో నుండి అయితే 3 సార్లనే ఫ్రీగా తీసుకోవచ్చు లక్ష్మి. ఇదేడన్నాలం మంగ్లీ, మన పైసలు మనం తీసుకునే దానికి కూడా మన చెయ్యే దులుపుకున్నాడు అవుతాందిగా కదా. వినిపించిందా మా మంగ్లీ చెప్పేది? ఇక మీ ఏటీఎంలు మాటికి 10 సార్లు గీకేదందుకు ఉండదిగా, జర పైలం. లక్ష్మి లక్ష్మి, ఇడ ఇంకో ముచ్చట ఉన్నది. ఏందది? ఇది అందరికీ కాదు, పట్నాలలో ఉండేటోళ్ళకే చెల్లుబాటు అవుతుందట. అవునా? అంటే పట్నంలో ఉన్నోళ్ళ చేతిలో పైసలు పుట్నాలైనాయి అన్నట్టు బ్యాంకులోళ్ళకు. సరేతి, కాయ రూల్స్ అని కాయని కోసే హమున్ తిప్పలు కాలేదు. అదృష్టం అంటే తెలుగు రాష్ట్రపోలదే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మనంత అదృష్టవంతులు ఈ దునియాలో ఏ రాష్ట్రంలో లేరు. నేను చెప్తున్నా కదా, ఏ జన్మలా చేసుకున్న పుణ్యమో మన 2 రాష్ట్రాలకు 2 చంద్రులు ముఖ్యమంత్రులు అయినరు కదా. జనాలను కష్టాలకెళ్ళి బయటకు తీసుకొచ్చేదందుకు ఒకళ్ళు మించి ఒకళ్ళు మస్తు కష్టపడుతున్నారు. మరి ఈ కష్టంలా ఎవరికి ఫలితం దక్కుతుందో చూద్దాం. అమ్మయ్య, మొత్తానికి రుణమాఫీల ముచ్చట్ల క్లారిటీ వచ్చిందులో. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రైతుల రుణాలు మాఫీ చేస్తున్నామని చెప్పేసిండ్రు. ముందుగాల కేసీఆర్ సార్ ఇట్లా మొన్న చెప్పిండో లేదో, తెల్లారే చంద్రాల్ సార్ కూడా రుణాలు మాఫీ చేస్తున్నామని జీవో విడుదల చేయించిండు. చంద్రాల్ సార్ కూడా ఏడ తగ్గుతలేడు అనుకోరాదుండ్రి. కేసీఆర్ సార్ కొలువులు ఇస్తా అంటే నేను కూడా ఇస్తా అంటున్నాడు. పుష్కరాలకు పైసలు ఇస్తున్నామంటే ఆయన కూడా ఇస్తున్నాడు. వీళ్ళిద్దరికి తగ్గట్టే కంపెనీలు పెడుతున్నామని వస్తున్న అమెరికా, సింగపూర్, జపాన్ దేశాల వాళ్ళు కూడా పోటీ పడి ఇద్దరిని కలిసిపోతున్నారు. మరి ఒకరిని చూసి ఇంకొకరు చేస్తున్నారో, మేనిఫెస్టోలు ఉన్నట్టు చేస్తున్నారో కానీ ఎట్లయితేంది, ముందుగాల రైతుల రుణాలు అయితే మాఫీ చేసిండ్రు. కానీ చిన్న మెల్లగా అయిందా రుణమాఫీల మీద లొల్లి? మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు చేస్తారా చెయ్యరా అని 2 ముఖ్యమంత్రుల మీద కుర్చీ ఎక్కిన కాడికి వెళ్ళి ఒంచికాల మీద ఎగురుతున్నారు ప్రతిపక్షాలోళ్ళు, వేరే పార్టీలోళ్ళు. కానీ
ఆర్బీఐ బ్యాంక్ వాళ్ళు ఒప్పుకోకున్నా గానీ ముంగడవాడి రైతులకు మేలు చేసిండ్రు పోన్రి. వీళ్ళిద్దరూ అభివృద్ధిలో పోటీ పడతారో లేదో గాని రుణమాఫీలను అయితే పోటీ పడి మాఫీ చేసిండ్రు. కేసీఆర్ సార్ కుటుంబానికి ₹1,00,000 అంటే చంద్రాల్ సారు ప్రతి రైతు కుటుంబానికి ₹1,50,000 దాకా మాఫీ చేస్తా అని ప్రకటించేసిండు. దేంట్లోనన్నా నాశయ్య పైకుండాలనుకున్నాడో ఏమో గాని నువ్వు లచ్చనే అన్నావు కదా, నేను కూడా లచ్చనే అంటే నా గొప్పతనం ఏమున్నదని ₹1,50,000 చేసిండు. ఇయాల్టి ముచ్చట్లు మస్తుగున్నాయి కదా, గిట్లనే రేపు కూడా పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి V6. అమోఘమైన టీ, మధురమైన రుచి. వాణి స్పెషల్ టీ తీన్మార్ వార్తలు.